ప్రస్తుతం మనం చండీగఢ్లో ఉన్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ద గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ అనే ఒక రైడ్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినారు. సౌత్ ఇండియా ఎవరైతే మీడియా పీపుల్ ఉంటారో సో వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చినారు అనమాట. నార్త్ ఇండియాకి తీసుకొని వచ్చినారు. ఇక్కడ ఒక రైడ్ అనేది వీళ్ళు డిజైన్ చేసినారు అనమాట. ఇక్కడ నుంచి రైడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 700+ కిలోమీటర్స్ రైడ్ ఉంటుందన్నమాట. ఎట్ ఏ టైం 700 కిలోమీటర్స్ ఉండదు. ఫస్ట్ ఇక్కడ నుంచి తియాగ్ వెళ్తాం, అక్కడికి ఒక 130 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక స్టే ఉంటుంది. మళ్ళీ తర్వాత కుల్లు, మండి, ఇట్లా జర్నీ అంతా కూడా ఆల్మోస్ట్ 700+ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత బ్యాక్ టు చండీగఢ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నటువంటి అన్ని పర్ఫార్మెన్స్ బైక్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. గొరిల్లా కానివ్వండి, స్క్రామ్ 440 కానివ్వండి, గోన్ క్లాసిక్ కానివ్వండి, హంటర్ కానివ్వండి, అన్ని బైక్స్ ఇక్కడికి వచ్చేసి. సో ప్రస్తుతం మనము వెల్కమ్ ఐటీసీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనము తియాగ్ వెళ్తున్నాం అనమాట. సో తియాగ్లో హిమాలయన్ హబ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఆల్ రైడర్స్ ఆర్ రెడీ టు రైడ్ Day 2 అనమాట. సో ప్రస్తుతం మనం హిమాలయన్ హబ్ వెళ్తున్నాం, తెలుసు కదా. సో ఆన్ ద గో వీళ్ళ హెరిటేజ్, వీళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం సో ఎక్సైటెడ్గా ఉన్నాం. సో ఇక్కడ చిన్న లిటిల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? It is only for tourists, sir. It is only for Tourists here. Okay. Now here it is only for tourists. Okay. For taking pictures or what? Only taking pictures, sir. अच्छा. Only taking picture. Okay. Actually ये जानवर है सर लेह लद्दाख का. वहाँ से हम इसको बाय करके लाते हैं. Okay. और उधर ये काम करता है, जैसे खेत जोतना है, प्लगिंग द फील्ड्स, सामान ढोना है, दूध के लिए यूज होता है, मिल्क के लिए जो फीमेल होता है वो दूध देती है, तो उसको हम वहाँ से बाय करके लाते हैं खाली इसी चीज के लिए, टूरिस्ट के लिए यहाँ पे सर. So how the life is here? आप यहीं के हैं? मैं इधर का हूँ सर. Okay. मेरे 5 किलोमीटर में घर पड़ते हैं यहाँ पे. जी. ఓకే. సో వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు కదా, మీకు తెలుసు కదా. సో ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కోసం వీటిని ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట. నిజంగా ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. నేచర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ కల్చర్ కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి. వెరీ నైస్. సో లెట్స్ మూవ్ టు హిమాలయన్ హబ్. సో ప్రస్తుతం మనం హిమాలయన్ హబ్కి వచ్చేసినాం అనమాట. హిల్ స్టేషన్స్ నుంచి దాటుకుంటూ, ప్రకృతి అందాలను చూసుకుంటూ, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ హిమాలయన్ హబ్కి అయితే మనం ఇక్కడ రీచ్ అయిపోయినాం అనమాట. సో వాట్ ఈస్ ద హిమాలయన్ హబ్ అని అంటే, ఇక్కడ వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ అలాగే గ్రీన్ హబ్ ఈ కొలాబరేషన్తోని ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఐషర్ కాంబినేషన్లో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించేసి, వాళ్ళకు ఎడిటింగ్ స్కిల్స్ నేర్పించేసి, ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ అండి, ఇక్కడ వేరే ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు అనమాట. దే ఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ హియర్ అనమాట. అయితే గ్రీన్ హబ్లో ఏమున్నది, ఏమేమి కథ, మొత్తం విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ కమ్ టు ఇన్సైడ్. సో హిమాలయన్ హబ్ ఇన్సైడ్లో ప్రస్తుతం మనం వచ్చినాం. నిజంగా ఇన్సైడ్కి రాగానే స్పేషియస్నెస్ అండ్ అలాగే కామ్నెస్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ప్రకృతి అందాలను చూసుకుంటూ, హిల్ స్టేషన్స్ అన్నీ చూసుకుంటూ, అక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగున్నదో. కంప్లీట్ హిల్ స్టేషన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ ఇల్లులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ ఫెసిలిటీ వచ్చేసి ఒక ఓల్డ్ హౌస్ అనమాట. ఇది కంప్లీట్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ ఎక్విప్మెంట్తోని సూపర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, లగ్జూరియస్గా మనకు కనిపిస్తుంది. బట్ వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒక 2 years కింద ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ ఓల్డ్ బిల్డింగ్ని వీళ్ళు తీసుకొని అంతా కూడా మాడిఫికేషన్ చేసేసి కంప్లీట్గా ఒక అల్ట్రా హైలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని దేవదార్ వుడ్ని ఇక్కడ తీసుకొని వచ్చేసి స్ట్రాంగెస్ట్
బిల్డింగ్గా దీన్ని క్రియేట్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఆర్ట్ మనకు కనిపిస్తుంది కదా. ఇవి కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఎంతూసియాస్ట్ ఉంటారో, ఎవరైతే ఆర్ట్ ఇష్టం ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసి తీసుకొచ్చినాయి అనమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ సొంతంగా తయారు చేసినటువంటి అనమాట. ఇక్కడ మీటింగ్ రూమ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది, మేకర్స్ స్పేస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీటింగ్ రూమ్ అనేది ఇన్సైడ్ లో వీళ్ళు క్రియేట్ చేసినారు. సో ఇక్కడ మనం వెళ్ళినట్లయితే కంప్లీట్ సెక్షన్స్ లాగా వీళ్ళు డివైడ్ చేసినారనమాట. ఇక్కడ చూసినట్లయితే కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇక్కడ ఒక స్క్రీన్ కూడా వీళ్ళు క్రియేట్ చేసినారు. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ టు క్రియేట్ దిస్ గ్రీన్ హబ్? सो ग्रीन हब जो प्रोग्राम है ये नॉर्थ ईस्ट में स्टार्ट हो गया था 10 इयर्स बैक। जो रीटा बनर्जी मैम है हमारे, वो उन्होंने ये इनिशिएटिव स्टार्ट किया था। सो कैसे हम जो है यूथ को कंजर्वेशन से जोड़े, इन्वायरमेंट से जोड़े थ्रू फिल्म मेकिंग, थ्रू डॉक्यूमेंट्री फिल्म मेकिंग। तो हम लोग फ्यूचर में डॉक्यूमेंट्री फिल्म मेकिंग्स बनाते हैं। काफ़ी फेलोज जो पास आउट होते हैं वो अपनी कम्युनिटी के साथ एजुकेशन पे काम करते हैं। कोई अपने कम्युनिटी को अपलिफ्टमेंट करने के लिए कोई सपोज कोई बिजनेस स्टार्ट करते हैं। इस तरीके के बहुत सारे इनिशिएटिव्स अब तक हमने देखे हैं। यहाँ हम सब के सब फैमिली जैसे भी रहते हैं, सब डाइवर्स ग्रुप से आते हैं, रिलीजन, कास्ट, जेंडर, बट जब वो यहाँ आते हैं तो यहीं के हो जाते हैं एकदम। इस तरीके से हम रहते हैं कि जैसे कि हम मतलब बोलते हैं ना कि कब से एक दूसरे को जानते होंगे, 24/7 एक साथ रहते हैं। एंड जो 1 साल का हमारा ट्रेनिंग पीरियड होता है वो बहुत ही इंटेंसिव पीरियड होता है, जिसमें बहुत सारे अप्स डाउन होते हैं, लेकिन एट द एंड एक अच्छी मेमोरीज लेके ही सब साथ में जाते हैं। ఈ వారం ట్రెండ్స్ లో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కంప్లీట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇక్కడ చూడొచ్చు మనకు ఎట్లా ఉంటారు, ఏం సంగతి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అవన్నీ వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోని చేసుకొని క్రియేట్ చేసినారు అనమాట. వీళ్ళందరికీ ఒక ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. మేకింగ్ ఆఫ్ వుడ్, మేకింగ్ ఆఫ్ చైర్స్ కానివ్వండి, మేకింగ్ ఆఫ్ ఆర్ట్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. ఎడిటింగ్ అంతా కూడా అక్కడ నడుస్తోంది. సో ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనకు ఈ అంబియన్స్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. యూ క్యాన్ కమ్ హియర్. సో చూసినట్లయితే ఎంత పీస్ఫుల్ గా, ఎంత విశాలవంతంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు గ్రీన్ హబ్ లో. ఇది ఒక బిల్డింగ్ లో మనం చూసినాం కదా. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ అనమాట. సో దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ దే గో అవుట్ సైడ్ మేక్ ద ఫిల్మ్స్, అంటే వీడియోస్ అన్ని కూడా బయట రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకు కెమెరాలు వాళ్ళకి ఇప్పించేసి, ఎడిటింగ్ షూట్లు అన్ని వాళ్ళకి ఇప్పించేసి, సో వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించేసి వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇన్సైడ్ మనం వెళ్దాం. ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం లెర్న్ చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనే విషయాలను కూడా కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్. So here we can see a lot of students are learning how to edit and how to film making అనేది ఇక్కడ చాలా మంది చేస్తున్నారు అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్. ఆల్సో దే ఆర్ గివింగ్ అ స్టైపెండ్ టు దెమ్ అనమాట. సో ఇక్కడ మనకు సౌరభ్ అంటే ఇక్కడ ఈ మొత్తం ఫెసిలిటీని చూడడం కోసం అండ్ అలాగే ఇట్స్ లైక్ మేనేజర్ మనతో పాటు ఉన్నారనమాట. సో ఆ సౌరభ్ని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సౌరभ आप बताइए what is the main reason to create this green hub? Why you have chosen this place to give this facility to the students? Okay, so Green Hub is much larger organization and it started in 2015 from Northeast India. Our center is in Tejpur in Northeast India and we work across entire 8 states. And the idea is conservation. The founder is Rita Banerjee and the idea is how
through filmmaking, and how when youth be part of that process, how they can transform themselves into conservation area and transform themselves and around their ecology and environment around us. So after Northeast, we started in Green Up Central India. The center is in Bhopal, MP, and there we cover the Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, and so on, Odisha, Maharashtra, and some part of West Bengal. This Western Himalayas started with the support of Royal Enfield for Himachal Pradesh, Jammu Kashmir, Uttarakhand, and Ladakh. So again, the idea is how for these Western Himalayan states we can work with youth, learn from them, because they are from those grounds, from areas where we haven't reached, and they can bring the stories. And if they are equipped with the good resources, right resources, they can do much better change and larger change, you will say, for themselves and around them. హిమాలయన్ హబ్లో వంటలు చేయడంలో కూడా శిక్షణ అందిస్తున్నారు. వంటలలో శిక్షణ తీసుకుంటున్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नमस्कार जी, मेरा नाम लीला शर्मा है। मैं यहाँ लोकल हूँ, गांव की। मेरा गांव यहाँ है, लगभग 15-20 मिनट का रास्ता है आने जाने के लिए। आपका यहाँ पे क्या काम करते हैं? हम सर ये कुकिंग का काम सीख रहे हैं इधर। हाँ जी, कैफे है सीख रहे? कुकिंग का। हाँ जी, अभी हमारे को 2 मंथ हुए ओनली यहाँ। अच्छा, कौन सिखाते हैं आप ये? विक्रम है, ट्रेनर है विक्रम सर जी। हाँ जी। ये सीखने में कुछ पैसे उसे लेते क्या, कैसे? नहीं सर, ऐसा तो कुछ नहीं है, पर हम ऐसे घर का काम करके ये सब कुछ कर लेते हैं। कैसे मतलब? हाँ जी, फ्री सिखाते. फ्री सिखाते हैं सर। सो आपको कैसा लग रहा है ये पूरा काम करने में? अभी क्या क्या सीखे, क्या क्या पकाना सीखे? सर हमने तो सीख तो बहुत कुछ लिया है, जैसे मोमो बनाने हैं, कुछ और चीजें, जैसे यहाँ सिड्डू है, पटंडे है, लौटे है, पहाड़ी डिशेज तो ये काफी है, प्रोफेशनल डिशेज है जी ये सर। ओके, वेरी गुड. आप बताओ अम्मा, आप एज में बहुत बड़ी अम्मी लग रही. सो आपका नाम क्या है? मेरा नाम है सुनीता शर्मा जी। सो कब से यहाँ पे काम कर रहे हैं? 2 महीने हो गए बेटा यहाँ। 2 महीने. हाँ अब क्या क्या सीखे अम्मा यहाँ पे? हमने सीखा सिड्डू बनाते हैं हम, और मोमोज बनाते हैं, और क्या बोलते हैं नई नई डिश है, और किचौरिया बनाई। ठीक है. बहुत हमें क्या खिला रहे आज? आज आपको सिखा रहे हैं सिड्डू और लौटे और सिड्डू खिला रहे हैं आज। సో ఫ్రెండ్స్, యెస్టర్డే రైడ్ అయితే నిజంగా చాలా బాగుండే. హిమాలయన్ హబ్కి మేము విజిట్ అయినాం అనమాట. ఇట్ వాస్ సో ఎక్సైటెడ్. అక్కడ చూసినటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ హిల్ స్టేషన్ కానివ్వండి, అండ్ అలాగే వాళ్ళ ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్ ఫన్. ఎట్ ద సేమ్ టైమ్ గ్రేట్ నాలెడ్జ్ కూడా మనకు అందిందని అనుకుంటున్నాను. అయితే నేను ఈ రివ్యూలో నా బైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ చాలా బైక్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. మనం వచ్చేసి గొరిల్లా 450 తీసుకున్నాం కదా, మీకు తెలుసు కదా. సో గొరిల్లా 450 గురించి మనం మాట్లాడాలంటే నిజంగా అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే, నా హైట్‌కి తగ్గట్టుగా ఈ బైక్ సీట్ అనేది చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద లాంగ్ రైడ్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ టాల్, అంటే మీరు ఎక్కువ హైట్ లేరనుకోండి, యూ షుడ్ సెలెక్ట్ గొరిల్లా. ఎందుకంటే సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. అండ్ అలాగే ట్యాంక్ మీద కూర్చున్నప్పుడు థై సపోర్ట్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ అలాగే కూర్చున్నప్పుడు లెగ్స్ అనేవి ఈజీగా ల్యాండ్ అవుతున్నాయి అన్నమాట. ఐ కెన్ షో యూ. బైక్ పైన కూర్చుంటే మీరు చూడండి, లెగ్ చూడండి మీరు, ఎంత బాగా ఈజీగా కంఫర్టబుల్గా ఉందో. అండ్ అలాగే థై సపోర్ట్ కూడా మనం అబ్జర్వ్ చేసినామంటే ఎక్సలెంట్ థై సపోర్ట్ కూడా మనకి ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే హ్యాండిల్ బార్ కూడా చూడండి మీరు, చాలా కంఫర్టబుల్ రీచ్లో హ్యాండిల్ బార్ని రూపొందించారు. అండ్ డిస్టెన్స్ కూడా మీకు కంఫర్టబుల్ రీచ్లో ఉంది కాబట్టి సో రిలాక్స్ఫుల్గా ఈ బైక్ పైన. ఎందుకంటే ఈ షిమ్లా వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, మొత్తం హిల్ స్టేషన్ అన్నమాట. సో హై ఆల్టిట్యూడ్లో మీరు బైక్ని రైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కర్వ్స్ అయితే నిజంగా బ్లైండ్ కర్వ్స్ అంటాం కదా మనము, అట్లాంటి కర్వ్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. సో ఈ బైక్ అనేది కంఫర్టబుల్గా హ్యాండిల్ చేసింది. అండ్
కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! బ్రేకింగ్ గూడా మనం మాట్లాడినట్లయితే నిజంగా ఎక్సలెంట్ బ్రేకింగ్ ఉన్నది దీంట్లో. ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్‌ని అప్లై చేసుకుంటూ గనక మీరు రైడ్ చేసిరంటే సో కంఫర్ట్‌గా మీరు జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడినట్లయితే కొన్ని ఈ రోడ్లలో అన్ని రోడ్లు గూడా క్లీన్‌గా ఉండవు కదా! సమ్ టైమ్ గుంతలు రావచ్చు. సమ్ టైమ్ స్టోన్స్ గూడా వచ్చినాయన్నమాట. సో, ఆ టైంలో గూడా సస్పెన్షన్ అనేది నిజంగా ఎక్సలెంట్ సస్పెన్షన్ ఇందులో మనకు కనిపిస్తుంది. బ్రేకింగ్ గుడ్, సస్పెన్షన్ గుడ్. సో, యెస్టర్‌డే హిమాలయన్ హబ్‌ని విజిట్ చేసినామనమాట. ఇట్ వాస్ సో ఎక్సైటెడ్ అంటే చాలా బాగుండే. సో, అభిరామ్ మనతో పాటు ఉన్నాడు. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో, అభిరామ్ వేర్ ఆర్ యూ కమ్ ఫ్రమ్? I'm from Bangalore. Ride experience was very good. ఓకే. We had been to Himalayan Hub. అక్కడ అందరూ ఉమెన్నే ఒక కెఫే లాగా రన్ చేస్తున్నారు. చాలా బాగుంది. వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ద వెదర్ వాజ్ వెరీ గుడ్. ద రోడ్స్ వర్ వెరీ గుడ్. ఇట్ వాజ్ ఎక్సైటింగ్. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ట్రెండ్స్‌లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో రైడ్ మొత్తం నిజంగా చాలా ఎక్సైటింగ్‌గా జరిగింది. ప్రస్తుతం మనము కుల్లులో ఉన్నామన్నమాట. మనాలిలో ఉన్నటువంటి కుల్లు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక రైడింగ్ గురించి గనక మాట్లాడినట్లయితే నిజంగా ఇట్ వాస్ గ్రేట్ ఫన్ అండి నిజంగా. ఎందుకంటే మనము హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ హిల్ స్టేషన్స్ కానివ్వండి, స్మూత్ రైడింగ్ ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ అలాగే చాలా కేర్‌ఫుల్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళు ఈ రైడ్ అనేది కొనసాగించారనమాట. ఎందుకంటే రీజనల్ మీడియాని వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. చాలా మంది ఇందులో రైడ్ చేసిన వాళ్ళలో చాలా మంది కూడా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు చాలా మంది వచ్చారనమాట. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకు గేర్స్ అన్నీ ఇచ్చేసి, జాకెట్స్ అన్నీ ఇచ్చేసి, నీ గార్డ్స్ అన్నీ ఇచ్చేసి, గ్లౌజెస్ అన్నీ ఇచ్చేసి, హెల్మెట్ మంచి స్ట్రాంగ్ ఉన్నటువంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రొడక్ట్స్‌లో ఇవన్నీ స్ట్రాంగెస్ట్ ప్రొడక్ట్. రాయల్ ఎన్‌ఫీల్డ్ నాట్ ఓన్లీ బైక్స్ అండి అండ్ దే మేక్ హెల్మెట్స్, దే మేక్ రైడింగ్ గేర్స్, గ్లౌజెస్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో దీంతోని మేము చాలా సేఫ్‌గా రైడ్ చేసినాం అనమాట. అంటే మమ్మల్ని అక్కడ వదిలేయకుండా వీళ్ళు మనతో పాటు వస్తూ ఉంటూ మనతో పాటు కేర్ తీసుకుంటూ వీళ్ళు రైడ్ అనేది కొనసాగించారు. ప్రతి చోట కూడా బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ప్రతీది కూడా సిస్టమాటిక్‌గా టైమింగ్‌తోని వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఇక రైడింగ్ అనుభవాల గురించి, నా అనుభవాల గురించి కనుక మాట్లాడినట్లయితే నిజంగా ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే ఇంత లాంగ్ రైడ్ అనేది నేను ఎప్పుడు కూడా చేయలేదు. 700+ కిలోమీటర్స్ అనేది నేను ఎప్పుడు చేయలేదు. ఈ 5-6 రోజులు ఏదైతే ఉన్నదో చాలా ఎక్సైట్మెంట్‌గా ఉండే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త అనుభూతిని నేను పొందానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కల్చర్‌ని నేను తెలుసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక కొత్త కమ్యూనిటీని, కొత్త ప్లేసెస్‌ని, కొత్త పీపుల్‌ని మీట్ కావడం వల్ల హౌ దే ఆర్ లివింగ్ హియర్, హౌ దే ఆర్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు, హిల్ స్టేషన్స్‌లో ఎలా కొనసాగిస్తున్నారు అనే ఒక కొత్త అనుభవాలు అనేది నాకు నిజంగా ఇది లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్‌లో భాగంగా అన్ని బైక్స్ కూడా మనకి ఇక్కడ కనిపించాయన్నమాట. ముఖ్యంగా ఈ గాన్ క్లాసిక్ గురించి మనం మాట్లాడినట్లయితే ఎవరైతే కంఫర్ట్‌ని కోరుకుంటారో, ఎవరైతే రిలాక్స్డ్ రైడింగ్‌ని కోరుకుంటారో వాళ్లకు ఈ గాన్ క్లాసిక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. రైడింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉంటుందో చాలా కంఫర్టబుల్‌గా డిజైన్ చేశారనమాట. చూడండి ఎంత రిలాక్స్డ్‌ఫుల్‌గా దర్జాగా రైడింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ బ్రేక్, ఈ లెగ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో మీరు ఈ రకంగా పెడతారనమాట. సో ఈ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా చాలా రిలాక్స్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ బైక్ కూడా రైడింగ్ చేసిన చాలా 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 రిలాక్స్‌ఫుల్‌గా ఉండే. అయితే గరిల్లా 450కి ఈ గాన్ క్లాసిక్‌కి
డిఫరెన్స్ గురించి మనం చెప్పినట్లయితే గరిల్లా 450 చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. పవర్ కానీ టార్క్ కానీ ఇన్స్టెంట్గా పికప్ అనేది అందుకుంటుంది. ఇందులో కూడా బాగుంటుంది. ఎవరైతే మోర్ పవర్ కావాలనుకుంటే కనుక హిమాలయన్ గరిల్లాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే రిలాక్స్ఫుల్ రైడ్ని కావాలనుకుంటారో దే క్యాన్ strongly select these GAN Classic. గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ భారత్ బీట్ రైడ్లో భాగంగా ఒక రైడర్ హంటర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హంటర్ 350ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ మనం హంటర్ 350ని చూడొచ్చు. అయితే ఈ హంటర్ 350ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే రీజన్స్ అయితే చాలా ఉంటాయి. ఏంటి అని అంటే మీకు కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. యూ క్యాన్ సీ నో. సో సిటీలో అయితే చాలా ఈజీగా మాన్యూవరింగ్ చేసుకోవచ్చు, ట్రాఫిక్లో సప్ అని వెళ్ళిపోవచ్చు. అండ్ హైవేలో కూడా ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మీరు చూడండి, దర్జాగా కూర్చొని అండ్ మీ లెగ్ కూడా హ్యాపీగా కింద అంతుంది కాబట్టి దర్జాగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. అండ్ బ్రేక్ పొజిషన్ కానివ్వండి అండ్ అలాగే గేర్ పొజిషన్ కానివ్వండి కంఫర్టబుల్ రీచ్లో దీన్ని డిజైన్ చేశారు అనమాట. అండ్ అలాగే కంఫర్ట్ పరంగా ఈ హంటర్ అనేది సూపర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ ట్రిప్స్ కూడా దీనిపైన హ్యాపీగా చేసుకోవచ్చు అని ఒక రైడర్ అనేది నిరూపించింది అనమాట. సో సక్సెస్ఫుల్గా మనము ఈ టూర్ అనేది కంప్లీట్ చేసినాం అనమాట. ఇప్పుడే మనం ఇక్కడికి వచ్చేసేసినాం నోవల్టెల్ చండీగఢ్కి. మళ్ళీ ఒకసారి మనం వచ్చేసినాం అనమాట. చండీగఢ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ జర్నీ ఆల్మోస్ట్ 700+ కిలోమీటర్స్ వరకు సక్సెస్ఫుల్గా సాగిందనమాట. సో చండీగఢ్ నుంచి త్యాగ్, ఆ తర్వాత కుల్లు, ఆ తర్వాత మండి, ఆ తర్వాత మండి నుంచి రిటర్న్ బ్యాక్ టు చండీగఢ్ అనమాట. సో చూడొచ్చు మీరు అందరూ సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఇంజ్యూరీస్ లేకుండా ద గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ రైడ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు అందరు ఆల్ ఆర్ సో ఎక్సైటెడ్ హియర్. టెల్ మీ యువర్ నేమ్ అండ్ where did you come and how was the journey? Hi, I'm Kaushik from Chennai, co-writer of Krishna. Yes. And he did really well. So yes, it was a This very is the first time for me. That is the reason my colleague is telling. yes. So we all enjoyed it, didn't we? Okay. So this was, I mean, we rode across 3 different seasons in one day. So it was summer, it was in winter, and then we had rains as well. So that was a bit challenging, and temperatures dropped significantly at the night when we were about to reach our stay. But still, I mean, everyone put up a great show because of the determination that we had. So we enjoyed it. Thank you Lovely so it was. Thank you. so much. సో చూడొచ్చు రైడర్స్ అందరూ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే ఎప్పుడు ఫస్ట్ డే ఎంతైతే ఎనర్జెటిక్గా ఉన్నారో ఎండ్ డే లాస్ట్ డే కూడా అదే ఎనర్జీ కనిపించిందంటే యూ క్యాన్ ఇమాజిన్ హౌ హ్యాపీ దీస్ పీపుల్ ఆర్. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ముఖాలలో అందరి ముఖాలలో మనము ఒక హ్యాపీనెస్ని మనం చూడొచ్చు. సో ఫైనలీ ద గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ రైడ్ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ముఖ్యంగా సౌత్ ఇండియా జర్నలిస్ట్లని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియా ప్రదేశాన్ని చూపించడం అనేది ఒక డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ థాట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ జర్నలిస్ట్లని సౌత్ ఇండియాకి తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో కూడా రైడ్ చేసే ప్లాన్లలో ఉన్నది రాయల్ ఎన్ఫీల్డ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి చాలామంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి చాలామంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా ఈ రైడ్ అంటే లాంగ్ రైడ్ చేయడం అనేది వాళ్ళు ఇంతవరకు చేయలేదన్నమాట. వాళ్ళు ఇంత 700+ కిలోమీటర్స్ రైడ్ చేయడం అనేది నిజంగా అడ్వెంచరస్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్టార్టింగ్లో కొంచెం ఫియర్గా ఉన్నట్టుగా మనకు అనిపించింది. బట్ వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ రైడ్ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అంటే నేను కూడా అందులో ఒక పార్టిసిపేట్ కావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం 700+ కిలోమీటర్స్ రైడ్ చేయడం అనేది నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్లో నేను కొంచెం నర్వస్గా ఉండే, కొంచెం టెన్షన్గా ఉండే. ఎప్పుడైతే ఒక 10 కిలోమీటర్స్ రైడ్ చేసినానో నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ దీస్ బైక్స్.
లుక్ ఎట్ దీస్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నటువంటి అన్ని బైక్స్ కూడా పర్ఫార్మెన్స్ బైక్స్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను గరిల్లా 450ని తీసుకున్నా, ఎందుకంటే కంఫర్ట్ పరంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, టెక్నికల్ పరంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నటువంటి హిమాలయన్ బైక్లో ఏవైతే టెక్నికల్ ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ మనకు గరిల్లా 450లో ఉన్నాయన్నమాట. అయితే నాకు కంఫర్ట్ బాగా ఉంటుందని చెప్పేసి గరిల్లా 450ని తీసుకున్నా. అయితే మధ్యలో గాన్ క్లాసిక్ కూడా నడిపించిన, హిమాలయన్ కూడా నడిపించిన. ఇట్ వాస్ సో ఎక్సైటెడ్ అనమాట. ముఖ్యంగా అన్ని వెదర్లని నేను టేస్ట్ చేసిన అనమాట. అంటే ఒకసారి చలి పెట్టడం, ఒకసారి ఎక్స్ట్రీమ్ ఎండ కొట్టడం, ఆ తర్వాత రెయిన్లో నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉండే, కొంచెం నర్వస్ అనిపించింది బట్ ఎక్సైటెడ్గా ఉండే. ఎప్పుడైతే షిమ్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఎక్కి దిగుతున్నప్పుడు నిజంగా అస్సలు లైఫ్లో మర్చిపోలేని సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫన్ కూడా మేము చేసినాము. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా, ఎలాంటి హార్డ్ కండిషన్స్ జరగకుండా అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ జర్నీని, భారత్ బీచ్ జర్నీ సక్సెస్ఫుల్గా ఎండ్ చేశారు. అందరూ కూడా చండీగఢ్కి రిటర్న్ వచ్చారు.